జకర్యా గ్రంథం 5వ అధ్యాయం తీసుకుందాం. 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమో కనిపెట్టుమని నాతో చెప్పగా, అప్పుడు సీసపు బిల్లను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనపడెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను అని. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం మీ సన్నిధికి వచ్చాం. మీ పరిశుద్ధమైన వాక్యము వెలుగులోనికి మేము చూస్తున్నాము. మమ్మల్ని అంగీకరించం. మీ వెలుగును మా మీద ప్రకాశింపచేయము. మీ వాక్యము బయలు వెడలతోనే వెలుగు కలుగునని మీరు సెలవిచ్చారు కదా తండ్రి. మీ వాక్యము మా పాదాలకు దీపము, మా త్రోవకు వెలుగు కదా. కీర్తనాకారుడు దావీదు 119వ కీర్తన 18వ వచనంలో ప్రార్థించుకున్న ప్రకారం మేము మా కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగినట్లు మా కన్నులు మీరు తెరువు. వారు లేఖనములను గ్రహించినట్లు ఆ రోజున మీరు శిష్యుల లేక వారి యొక్క మనసులను మీరు తెరిచారు కదా. లూకా సువార్త 24వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారం మా మనస్సులను మీరు తెరువు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును మేము కోరుచు యేసు ప్రభు వారి నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం. ఈ అధ్యాయం 2 భాగాలుగా మనం ఆరంభించినప్పుడే తలంచాం. మొదటి భాగము మొదటి 4 వచనాలు, రెండవ భాగము చివరి 7 వచనాలు, మొత్తం 11 వచనాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 2 భాగాల్లో 2 ప్రాముఖ్యమైన సంగతులని పోయిన వారమే మనం చెప్పుకున్నాం. ఆ 2 ప్రాముఖ్యమైన సంగతులు, మొదటి భాగంలో ఎగురుచూ ఉన్న పుస్తకము, ఫ్లయింగ్ స్క్రోల్, దాని గురించి మనం ధ్యానం చేశాం. ఇప్పుడు రెండవ భాగం చివరి 7 వచనాలలో మనం గమనిస్తే జకర్యాను అడిగాడు దూత. ఆ తర్వాత జకర్యా చూచాడు. జకర్యా అడిగాడు దూతను, ఏమిటి ఇది అని. అప్పుడు ఆ దూత ఆయనకు చెప్పాడు 6వ వచనం. అందుకు అతడు, ఇది కొల. అందుకు అతడు, ఇది
కోల అనే మాటను మాది. ఇంకోటి కూడా వాడాడు అక్కడ, బయలువెళ్ళు తూము అని కూడా వాడాడు అని. ఇక్కడ రెండవ భాగంలో ప్రాముఖ్యమైన సంగతి ఇది కొల. తర్వాత దానికి మరొక మాట కూడా చెప్పాడు, తూము అని కూడా చెప్పినట్టుగా ఇక్కడ మనము చూస్తాం. సరే, ఇప్పుడు ఈ రెండు భాగాల్లో ప్రాముఖ్యమైన రెండు తలంపులు పోయిన వారమే నేను జ్ఞాపం చేశాను. మొదటి తలంపును పూర్తిగా ధ్యానం చేశాం. మొదటి 4 వచనాలలో ప్రభువైన దేవుడు తాను పంపు తీర్పుల ద్వారా పాపులైన వారికి శిక్ష విధించాడు. అది మొదటి భాగం యొక్క సారాంశము. కాబట్టి ఆ పాపాత్ములందరినీ తొలగించేశాడు. సో గాడ్, by sending the judgment upon the earth and the people, God had removed all these sinners. రెండవ భాగంలో మనం చూస్తే దేవుడు ఈ దేశం మీద, ప్రజల మీద, ప్రజల్లోనూ, అంతేకాదు ఇంకా కొంచెం విశాలంగా ఆలోచిస్తే ఆయన మిలేనియం 1000 ఏళ్ల కాలంలో ఈ భూమి మీద ఉన్న పాపమును సమూలంగా నిర్మూలన చేయబోతున్నాడు. కాబట్టి ఇది రెండవ ప్రాముఖ్యమైన తలంపు. అర్థం చేసుకోవడానికి ఇలాగా విపులంగా సంగతులు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తు కూడా ఉంచుకోవడానికి ఈ డివిజన్స్ మనకు సహాయం చేస్తాయి. మొదటి భాగంలోనేమో రిమూవల్ ఆఫ్ ఆల్ సిన్నర్స్, రెండవ భాగంలోనేమో రిమూవల్ ఆఫ్ ది వికెడ్నెస్, ఆ దోషమును పాపమును తొలగ చేయడం అనేది ఈ రెండవ భాగంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం. సరే, ఇక్కడ ఇంకో మాట మీకు జ్ఞాపం చేయాలి. జకర్యా ఆల్రెడీ ఉన్నాడు ఇంతకుముందు. హగ్గై 2 ప్రవక్తలు ఉన్నారు. యెహోషువ, జెరుబ్బాబెలు ఈ గ్రంథంలో ప్రస్తావించబడిన దైవజనులు, వారు ఇంతకుముందు ఉండినారు, ఇప్పుడు వారు లేరు. కాబట్టి ఈ జకర్యా గ్రంథంలోని సంగతులు, హగ్గై గ్రంథంలోని సంగతులు నేను ఆరంభించినప్పుడే ఒక మాట చెప్పా. అవి హిస్టారికల్ అంటే చారిత్రాత్మకమైనవి, అంతేకాకుండా అవి ప్రొఫెటికల్ అంటే ప్రవచనార్థమైనవి అని. ఆ తలంపు మన మనసులో ఉంచుకొని ఈ పుస్తకం చదివి ధ్యానం చేయాలి. లేకపోతే మనకు సరిగా అర్థం కాదు, అంతేకాకుండా అపార్థము చేసుకుంటాం. కేవలం హిస్టారికల్ చారిత్రాత్మకంగానే ఈ పుస్తకాన్ని కన్నా మనం తలంచితే, ధ్యానిస్తే మనము చాలా గొప్ప దైవికమైన మర్మాలు మనం పోగొట్టుకుంటాం, మనకు అర్థం కావు. లేక ప్రొఫెటికల్గానే అంటే ప్రవచనార్థంగానే ఈ సంగతులు మనం చూస్తే జరిగి నెరవేర్చబడినటువంటి ఆ చారిత్రాత్మక సంగతులను మనం విస్మరించేవారం అవుతాం. అందుకనే పిల్లరా, ఈ 2 ప్రాముఖ్యమైన సంగతులు మీరు మనసులో ఉంచుకోవాలి. ఈ పుస్తకం లేక ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే ఈ విశేషమైన ఈ అధ్యాయము, ఈ 2వ భాగము, ఒకటి వెనక్కి చూస్తే జెరుబ్బాబెలు, యెహోషువ, ఆ తర్వాత హగ్గై, జకర్యా ప్రవక్తలు ఉన్న కాలమును, అంతేకాకుండా ఇంకో మాట చెబుతున్నా, బబులోనులోంచి దేవుడు యూదులను కోరెషు రాజు మనసును ప్రేరేపించి ఆయన ఆజ్ఞాపించిన మేరకు యెరూషలేములో ఆలయానికి కట్టడానికి వచ్చిన సందర్భం. ఇది చరిత్ర. ఇదంతా జరిగిపోయింది కదా? అవును, జరిగిపోయింది. మరి జరిగిపోయిందని ఇదంతా మనకెందుకు రాయాలి? అందుకనే రెండవ తలంపు
ఇది ప్రవచనార్థకమైనది, ప్రాఫిటికల్. అంటే ఇది ఇంకా నెరవేరవలసిన అసలు సంగతి ఉంది అనేది. కాబట్టి ఇది ఒకటి భూతకాలాన్ని మనకు చూపిస్తూ ఉంది, రెండవది భవిష్యత్తు కాలాన్ని మనకు చూపిస్తుంది. గతించిన కాలము, రాబో కాలం, ఫ్యూచర్. బైబిలు ఫ్యూచర్ను గురించి చాలా మాట్లాడుతుంది. కాబట్టి ఫ్యూచర్ చాలా ప్రాముఖ్యమైన అంశం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. కాబట్టి ఈ అధ్యాయము, ఈ పుస్తకము లేక ఆయా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనము ఈ రెండు కోణాలలో కూడా తలంచి మనం ధ్యానము చేయవలసిన వారంగా ఉన్నాము అని. అందుకనే ఇప్పుడు ఈ సంగతి చెప్పిన తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన మాటకు, తలంపులకు మనం వద్దాం. ఆ ప్రాముఖ్యమైన తలంపులకు మనం వచ్చినప్పుడు ఈ అధ్యాయంలోని ఈ రెండు భాగాలు కానీ, ఈ చివరి భాగము కానీ మనకు ఏం బోధిస్తుంది అనే విషయానికి మనం వద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఈ మొదటి భాగం ప్రభువైన దేవుడు పంపు ఆ శిక్ష ద్వారా పాపాత్ములు పూర్తిగా తొలగ చేయడం. ఇప్పుడు రెండవ భాగానికి మనం వచ్చాం. పాపమునే, దోషమునే, దుర్మార్గతనే ప్రభువైన దేవుడు పూర్తిగా తుడుపు పెట్టడం అనేది ఈ రెండవ భాగం యొక్క సారాంశం. అందుకనే 1-2 వచనాలు ఈ రెండవ అధ్యాయంలో, లేదు రెండవ అధ్యాయం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చూడండి దయచేసి జాగ్రత్తగా ఈ మాట. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. అంతే. 12వ వచనం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పదం మీరు గమనించాలి. యెహోవా ప్రతిష్ఠితమైన దేశమును. ప్రతిష్ఠితమైన దేశం అంటే మీకు ఏమర్థమవుతుందండి? ప్రతిష్టను గురించి చాలాసార్లు మనం విని ఉంటాం. బైబిల్లో ప్రతిష్ట అనే పదానికి దాదాపు 2-3 అర్థాలను మనం చూస్తాం. అందులో ఒకటి ఇంగ్లీష్ బైబిల్లో వాడిన ఆ పదానికి మనం వెళితే జకర్యా 2:12లో హోలీ ల్యాండ్ అని వాడాడు. హోలీ ల్యాండ్ మనకు ప్రతిష్ఠితమైన దేశం అనేది కూడా అది హోలీ ల్యాండ్ అన్నాడు. అంటే పవిత్రమైన, పరిశుద్ధమైన దేశం. ఆ దేశము ఈనాడు అలాగా లేదు, ఇంతకుముందు అలాగా లేదు. దేవుడైన యెహోవా దేశానికి వారిని తీసుకొని వస్తే అక్కడికి వచ్చి ఆ దేశాన్ని ఈ ఇశ్రాయేలీయులు అపవిత్రపరిచారు. అందుకే ఆ యెరూషలేముకు వచ్చి, ఆ దేశానికి వచ్చి ప్రవక్త అయిన యిర్మీయా తన గ్రంథంలో ఒక మాట ఇలాగంటాడు. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం. ఓట తన జలమును పైకి ఉబక చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది. బలాత్కారమును, దోపుడును దానిలో జీరుగుట వినపడుచున్నది. గాయములు, దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. ఏముందంట యెరూషలేములో? ఏముందంట ఆ దేశంలో? ఆ దేశం యొక్క స్థితి ఇలాగ ఉంది.
ఇంకా సరే చాలా సంగతులు మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇలాంటి దేశమును ప్రభువైన దేవుడు ఏం చేయబోతున్నాడట? పవిత్రమైన దేశముగా. God is going to make this land as holy land. ఈరోజు ఇజ్రాయెల్ అని చెప్పి హోలీ ల్యాండ్ అని అంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళొచ్చారంటే పిక్నిక్ మేము వెళ్ళొచ్చాం, హోలీ ల్యాండ్కి వెళ్ళొచ్చామంటారు. అయితే ఇప్పుడు అది హోలీ ల్యాండ్ అని పేరే కానీ ఈ హోలీనెస్ అనేది లేదు. ఇది ఆ దేశం ఇంకా ప్రతిష్ఠితం కాలేదు, ఆ జనం ఇంకా ప్రతిష్ఠితం కాలేదు అని. కనుక ప్రభు అయిన దేవుడు అలాగా ఒక దినం రాబోతుంది. 2వ అధ్యాయంలో ఈ మాట చూచాక ఇదే 3వ అధ్యాయం 9వ వచనం ఇంకో మాట చూడండి దయచేసి. జకర్యా 3:9వ వచనం. యెహోషువ అంతా చదవని నేను చివరి భాగాన్ని వీళ్ళు ఒక మాట చదువుతున్నాను. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషములు ఏం చేస్తానట? పరిహరించదను. ఈ దేశం యొక్క దోషాన్ని నేను పరిహరిస్తాను. కాబట్టి 5వ అధ్యాయంలో 7వ దర్శనం, ఇప్పుడు మనం 7th విజన్ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. 7వ దర్శనం, ప్రభువైన దేవుడు ఆ దేశాన్ని ప్రతిష్ఠించి దాన్ని పవిత్రమైన దేశముగా, దానిలోని దోషముని యావత్తును తొలగించి దాన్ని ప్రతిష్ఠించబోతున్నాడు. అప్పుడు అది నిజముగానే పరిశుద్ధమైన దేశం. ఈ విషయాన్ని గురించి ప్రవక్త అయిన యోవేలు కూడా ఒక మాట అంటాడు, మీరేం తీయద్దు. 2వ అధ్యాయం తర్వాత మీరు చూడండి. దేశమా యెహోవా నీ కొరకు గొప్ప కార్యము చేస్తున్నాడు, కాబట్టి నువ్వేం చెయ్యి? సంతోషించి గంతులు వేయము. రిజాయిస్ అండ్ జంప్. ఎందుకు? ఓ దేశమా, యెహోవా నీకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. కాబట్టి దేశానికి పాపభరితమైన దేశం. కాబట్టి ఆ ఊట ఎలాంటిదో నేను ఒక్క వచనమే చూపించాను. కాబట్టి ఇంకా చాలా సందర్భాలు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడే మాటల తర్వాత మీరు చూడండి. అయితే అలాంటి దేశాన్ని ప్రభువైన దేవుడు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని ఈ 2వ భాగం మనకు విశదపరుస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఈ మాటలు మనం చెప్పుకున్నాక ఈ మొదటి భాగంలో అసలు ఆ దోషం ఏంటి అనేది మనము ఎందుకంటే ఈ చివరి 7 వచనాలలో ఇందాక మనం జ్ఞాపకం చేయబడ్డాం కదా, కొల అనేది ఒకటి, కొల పాత్ర అందాం. ఆ తర్వాత కొల పాత్రలో తూములో ఎవరు కూర్చున్నారట? స్త్రీ కూర్చున్నారు. ఇది ఎలాంటి దోషము పాపము అనేది ఈ 2 మాటల ద్వారా మనకు అర్థమవుతుంది అని. కేవలం ఇశ్రాయేల్ దేశమే కాదు, ప్రపంచం యావత్తు కూడా. ఎందుకంటే దేవుడు అన్నాడు యెషయాలోనే, చూడుము భూమిని చూడుము, కటిక చీకటి గాఢాంధకారం దాన్ని కమ్మి ఉన్నది అని. సరే, ఇప్పుడు ఈ 2 సందర్భాలు మొదటి తలము ముగించే ముందు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి కొల పాత్ర, 2వది ఒక స్త్రీ. ఈ రెండింటినీ మనం అర్థం చేసుకోవాలి అని అంటే ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యం. 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఈ 2 సందర్భాలు బబులోను గురించి మాట్లాడతాయి. అయితే ఆ 2 అధ్యాయాలు 18వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ వ్యాపారమును గూర్చి మనం చూస్తాం. సరే, తర్వాత మనం వస్తామనుకోండి. ఇంకా
మనం కిందకు వచ్చినప్పుడు తేటగా దానికి వచ్చి మనం వస్తాం. కనుక ఇప్పుడు ఈ 2 పాపాలు ఏంటివి అంటే, ఒకటి వ్యాపార వ్యభిచార సంబంధమైన పాపం, రెండవది ఎక్లీజియాస్టికల్ అంటే మతపరమైనటువంటి పాపం. ఈ 2 పాపాలు మనం చూస్తాం. సరే, మీరు ఇప్పుడు మనం కిందికి పోదాం. ఇంకా రెండవ తలంపు మనం వెళ్దాం. కాబట్టి మొదటి తలంపులో ఒక మాట నేను జ్ఞాపం చేశాను. ఇదేమిటో కాదు, ప్రభు అయిన దేవుడు ఇట్లా పాపభూయిష్టమైన ఈ నగరం, దేశం లేక ప్రపంచమును ఎలాగా ప్రభు అయిన దేవుడు పర్జి చేయబోతున్నాడో, దోషం యావత్తు తొలగించి దాన్ని పవిత్రం చేయబోతున్నాడో, ఆ ప్రకారం ఆ పాపములు ఏంటివో అనేది ఆ 2 మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఏ పాపమైనా సరే, అక్కడికే ఆ మొదటి తలంపు నేను ఆపి రెండవ తలంపుకు మనం వెళ్దాం ఇప్పుడు. కాబట్టి మొదటి తలంపులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇశ్రాయేలు దేశం, తర్వాత భూప్రపంచంలో ప్రభు అయిన దేవుడు భవిష్యత్తులో చేయబోవు పరిశుద్ధపరచు ఆయన కార్యము, అది మొదటి తలంపుగా మీరు మనసులో ఉంచుకోండి. పాపమును తొలగించి పరిశుద్ధపరచు ఆయన కార్యం. ఇప్పుడు రెండవ తలంపు వద్దాం. జకరియా గ్రంథం 5వ అధ్యాయం. ఇప్పుడు ఆ పాపను గురించి మీతో నేను మాట్లాడాలి. 5వ అధ్యాయము 5-6 వచనాలు. మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూడు అన్నాడు. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, యువతలకు వచ్చున్నది ఏమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా. సరే, ఏం చూచాడు అనే దాని గురించి ముందు చూద్దాం. యువతలకు వచ్చే దాని గురించి 3వ తలంపులో మనం చూద్దాం. ఏం చూచాడు? అప్పుడు మళ్ళీ ఆయన అడిగాడు, ఇదేమిటి అని నేను అడిగితేనే, జకరియా అడిగితే అప్పుడు ఆ దూత అన్నాడు, ఇది ఏంటంటండి, కొల అని అన్నాడు. దీనికి మన ఇంగ్లీష్ బైబిల్లో ఏఫా, EPHAH, ఇది ఇశ్రాయేలీలకు ఒక కొల పాత్ర, ఎఫా అండి. అలాగూ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మెజరింగ్ మనకు చూస్తాం. మనము 10 అంటాము, పావు అంటాము, అరపావు అంటాము. అవి ఇప్పుడు పోయినాయి, ఇప్పుడు లేవు. ఆ తర్వాత ఈ దినాల్లో ఎట్లా కొలుస్తామో మనకు తెలుసు. సరే, ఈ కొలపాత్ర అని అన్నప్పుడు ఇది మనకు ఏం చూపిస్తుంది అని మనము గమనించినట్లయితే, ఇది వ్యాపార సంబంధమైన దాన్ని మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయానికి వద్దాం. ఇందాక ఆ అధ్యాయానికి వచ్చి ఒక మాట అన్నాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం కొన్ని వచనాలే మనం చదువుకుందాం. దయచేసి చూడండి. నేను చదివే భాగాన్ని చూడండి. 3వ వచనం చదువుతున్నాను ముందు. అందులో కూడా కొంచెమే నేను చదువుతా, వచనం అంతా చదవను. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన. వర్తకులు అనే మాట, వర్తకం వ్యాపారం. మళ్ళీ 11వ వచనం నుంచి మనము గమనిస్తే అక్కడ కూడా నేను ఆయా భాగాలు మాత్రమే చదువుతాను, దయచేసి మీరు గమనించండి. లోకములోని వర్తకులను అనే మాట మనం చూస్తాము. ఆ తర్వాత ఆ వర్తకం ఏమిటి అంటే
బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపనార బట్టలు, ఊదా రంగు బట్టలు, రక్తవర్ణ మొదలైనటువంటివన్నీ ఇంకా చాలా సంగతులు రాశాడు. అయిన తర్వాత క్రిందకు మనం వెళితే ఏమైపోయినాయి ఇవన్నీ? దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి, అవి ఇక మీదట కనపడవని చెప్పుకొనుచు దాన్ని గూర్చి ఏం చేస్తున్నారట? దుఃఖపడుతూ ఉన్నారు. సరే, ఇంక క్రింద వచనాలు మీరు చూడండి. ఇక్కడ బబులోను మహావర్తక లేక వ్యాపార కేంద్రముగా ఈ ప్రపంచంలోని అందరూ కూడా దాని వర్తక వ్యాపారం చేత మత్తులైపోయి అలాగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. ఈ మాట ఇంకా మీకు బాగా అర్థం కావడానికి లూకా సువార్త 17వ అధ్యాయము లూకా సువార్త 26 నుంచి 29 వరకు మనం చూస్తాం. నేను భాగం అది చెబుతున్నాను, తర్వాత అయినా మీరు చదువుతారని. 17వ అధ్యాయం 26 నుంచి 29. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు ఏం చేశారంటండి? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికిచ్చుచూ ఉండేది. అంతలో జలప్రళయంలో వచ్చి వారిని అందరినీ ఏం చేసిందంట? నాశనం చేశారు. యేసుప్రభు వారు ఈ నోవహు దినాల గురించి మాట్లాడుతూ వచ్చాడు కదా, మంచిది. అసలు ఎందుకు చెప్పాడు నోవహు దినాలు? 30వ వచనం, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున, వినరా? ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాన జరుగును. ఇంకా మనుష్య కుమారుడు ప్రత్యక్షం కాలే, ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షమగును అన్న ఈ మాట విశేషంగా యేసు ప్రభు వారికి రెండవ రాకడ అని అన్నప్పుడు మీకు బాగా తెలుసు, చాలాసార్లు ధ్యానం చేస్తూ వచ్చాం. రెండవ రాకడలో 2 అంతస్తులు ఉన్నాయి. కాబట్టి ఆ మొదటి అంతస్తును గూర్చి సంఘము కొరకై మధ్యాకాశపు రాకడ అని మనం చెప్తాం, అంతేగాని రాకడని మాత్రం ఆ మొదటి అంతస్తులో ప్రభు సంఘం కొరకు వచ్చేటప్పుడు చెప్పబడలే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ జకర్యా గ్రంథములో ఈ ప్రవచనాలన్నీ సూచిస్తున్న ఆ రెండవ రాకడ, ఆ ప్రభు భూమి మీదకి ఒలీవల కొండ మీదకి దిగి వచ్చి ఆ రాకడ, దాని గురించి ప్రకటనలో 1వ అధ్యాయం 7వ వచనంలో యోహానులాగా రాస్తాడు. ఏమని? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని ఆయన చూతురు, భూజనులందరూ ఆయన చూచి ఏం చేస్తారంటండి? రొమ్ము కొట్టుకొందురు. ఆ ప్రత్యక్షత ఇక్కడ. ఆ రాకడ సమయానికి లోకమంతా ఎలాగుంటుందంట? మనుషులందరూ ఎలాగుంటారంటండి? నోవహు దినాలు ఎట్టున్నాయో అట్టుంటాయి. ఆ దినాల్లో మనుషులు ఎలాగున్నారో అలాగుంటారు. కొనుచు, అమ్ముచు, తినుచు, త్రాగుచు. ఈ కొల అనే దాన్ని చూపిస్తుంది. 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం, భూలోకమంతా కూడా వ్యాపార వాణిజ్య దాంట్లో పూర్తిగా మునిగి ఇక తినడము, త్రాగడమే, అమ్మడము, కొనడమే. దీని గురించి మళ్ళీ నేను ఇంకొక సందర్భం మీకు జ్ఞాపం చేయడం చాలా బాగుంటుంది. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, మనసును పట్టించుకోవాలి. ఈ దినాల గురించి ఆ దినములు ఎలాగుండును అని మనం గమనించినట్లయితే కనుక ప్రకటన గ్రంథంలో మనం ఇంకో సందర్భాన్ని మనం చూస్తాం. 13వ అధ్యాయం రండి దయచేసి. ఆ కాలమే, ఈ కాలమే, ఆ కాలం. ఈ కాలం అంటే ఇప్పుడు మనం ఉన్న కాలం కాదు, మనం ధ్యానం చేసే కాలం. లూకా సువార్తలో 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం
13వ అధ్యాయము ప్రకటన గ్రంథము దయచేసి గమనించండి. 16వ వచనము 17వ వచనము. 13వ అధ్యాయము 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. కాగా క్రొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నేను తమ నొసటి యందు ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన నువ్వు దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతం చేస్తుంది. క్రయ విక్రయాలు చేయాలంటే ఆ దినాలు ఏముండాలి? ఆయన పేరిట సంఖ్య కానీ ఆయన ముద్ర కానీ ఉండాలి అని. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన రోల్ అనేది ప్రభు అయిన క్రీస్తు ఆ రెండవ రాకడకు ముందుగా జరగబోయే సంగతి. ఇది క్రీస్తు విరోధి పరిపాలన కాలం. ఆ దినాలలో ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు వాని ముద్ర వేయించుకున్నవారో వాని సంఖ్య రాయించుకున్నవారో వారు కొంత మట్టుకు ఓకే. కానీ అయితే ఆ సంఖ్యను ఆ ముద్రను వేయించుకునేటువంటి వారి పరిస్థితి భయంకరంగా ఉండబోతుంది. కాబట్టి ఎంతోమంది లేక ప్రపంచమంతా కూడా ఇలాంటి దుస్థితిలోనికి దిగిపోయి ఇక వారికి వ్యాపారమే దేవుడు, వర్తకమే దేవుడు, సంపాదనే దేవుడు, తినడము త్రాగడమే దేవుడు. కాబట్టి ఇలాంటి స్థితికి జారిపోతుంది. ఈరోజు మనం గమనించినట్లయితే కనుక మన చిన్ననాటి కాలంలో వెళ్ళి అంటే మనం ఎప్పుడు వినలే. అయితే ఈరోజు ఏం కనపడుతుంది? ఎక్కడ చూసినా విపరీతమైన పలు విధాలైన వ్యాపారం, బిజినెస్. BBM, బ్యాచులర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఆ తర్వాత MBA, మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా బిజినెస్. ఈరోజు ప్రపంచం యావత్తు దేని మీద కేంద్రీకృతమై నడుస్తుంది అంటే వ్యాపారం. కాబట్టి నోహు దినాలు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడ దినాలు అలాగుండును అని. కనుక ఈ కొల అనేది జకరియా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ సంగతిని మనకు చూపిస్తూ ఉంది అని. కనుక 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం అంతా ఒక్క చిన్న మాటలో మనం చెబితే బబులోను గురించి ది కమర్షియల్ బ్యాబిలోన్ అంటే వ్యాపార సంబంధమైన బబులోను అని. అది ఏం చేస్తుందో అనేది 18వ అధ్యాయంలో తేటగా నేను చదివాను కొన్ని వచనంలో. అది అలాంటి వ్యాపార సంబంధమైన మద్యం వ్యభిచారంతో భూలోకంలో రాజులను అందరినీ కూడా మత్తులుగా చేసిన పరిస్థితి. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతాడు. కనుక జకరియా గ్రంథం 5వ అధ్యాయం ఆ పాపమును గూర్చి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 3వ తలంపుకు మనం వెళితే రండి దయచేసి జకరియా గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాల్లోని విషయం కొల అనే దాని గురించి మనం చూసాం. ఇప్పుడు ఆ కొలలో ఆ తూములో ఎవరు కూర్చున్నారు అనే విషయానికి మనం వస్తే కనుక రండి 7వ వచనం. అప్పుడు క్షమించండి, ఈ 2వ తలంపు మనం చెప్పుకున్నాం కదా, అది మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక పదం అక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలి. 6వ వచనంలో చివరిలో ఉంది, గమనించారు మీరు? మరియు లోకమంతటను జనులు ఈలాగున ఉందరు. 6వ వచనంలో ఇది కొల, ఇది బయలు వెళుతుంది. అక్కడికి లోకమంతా వెళుతుంది. ఆ దినాలలో లోకమంతా, లోకంలో జనులు ఎలాగుంటారట? ఈలాగున
ఎలాగున నోవహు దినముల్లో లాగున్న లోకం ఉంటుంది. ఆ దినాల్లో కొనడం, అమ్మడం, త్రాగడం, తినడం ఎలా ఉంటుందో ఈ దినాలు ఉంటుంది. అంతేకాదు జనులందరూ కూడా అలాగుంటారట. చాలా ప్రాముఖ్యమైనది, దేవుడు జ్ఞాపం చేశాడు, మంచిదైంది. అది ఒకటి మనం గుర్తుంచుకుందాం. ఇప్పుడు మనం ఈ భాగంలో 3వ తలంపుకు మనం వెళితే 7వ వచనం నుంచి, అప్పుడు సీసము బిల్లను తీగ కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనపడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి. ఇప్పుడు సీసము బిల్లను తీశారట. అంటే ఆ కొల మూత వేయబడినట్లు కనపడుతుంది. ఆ సీసపు బిల్లను పెట్టి మూసేశారు. అయితే ఆ సీసపు బిల్లను తీసివేయగా ఏం కనపడింది జకర్యాకు? ఒక స్త్రీ కనపడింది. అప్పుడు ఆ స్త్రీని గూర్చి దూత ఏం చెప్పాడు చూడండి, 8వ వచనం, 5:8. ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిల్లను తూము మీద. దోషమూర్తి, సరే మూర్తి అనే మాట ఇక్కడ చెప్పాడు కనుక ఒక స్త్రీగా కనపడుతుంది కాబట్టి మూర్తి అని చెప్పాడు, మంచిదే కాదనం. కానీ అయితే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వికెడ్నెస్ అని మాత్రమే రాశాడు. వికెడ్నెస్ అంటే దోషము, దుష్టత్వము, దుర్మార్గత అని ఆ దూత ఈ స్త్రీని గూర్చి జకర్యాకు చెప్పడం మనం చూస్తాం. ఇది 3వ భాగములో ఇది ఇంకొక పాపం అని నేను జ్ఞాపం చేస్తున్నాను. మొదటి తలంపు చెప్పినప్పుడు పాపమును నిర్మూలన చేసి దేశాన్ని పవిత్రపరచమని చెప్పాను. 2వ తలంపు వచ్చినప్పుడు ఏమిటి ఆ పాపం అనే విషయానికి వచ్చేటప్పటికి ఆ 2వ తలంపులో లూకా 17వ అధ్యాయంలోని ఆ భాగం చూచి 17వ అధ్యాయము 18వ అధ్యాయం ప్రకటన మనం పోల్చి ఆ దినాల పాపం ఏం పాపం అంటే ది కమర్షియల్ సిన్ భయంకరంగా వ్యాపించి విస్తరిస్తుంది. దానికి కేంద్రం బబులోను. సరే, ఇప్పుడు 3వ పాపం ఏంటి అంటే ఆ తూములో కూర్చున్న ఒక స్త్రీ. ఇప్పుడు ఈ స్త్రీని మనం పేరును కనుక గమనిస్తే ఆ దూతే చెప్పాడు ఎవరంట, అది దోషం, దుష్టత్వం, ది వికెడ్నెస్ అన్నాడు. అంతే, తెలుగులో దోషమూర్తి అని అన్నాడు. ఇప్పుడు ఈ దోషమూర్తి ఈ స్త్రీ మనము చూసినప్పుడు 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ఇందాక 18 చెప్పాం కదా, ఇప్పుడు 17వ అధ్యాయం. 17వ అధ్యాయం మొదటి 5 వచనాలలో యోహాను చూచినప్పుడు విస్తార జలముల మీద కూర్చున్న ఒక స్త్రీని ఆయన చూచాడు. ఆయన చూచి ఏమన్నాడు దాని గురించి వ్రాస్తూ రండి, 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి 5 వచనాలని చెప్తున్నాను, కానీ నేను చదివే భాగం గమనించండి. నీవిక్కడికి రమ్ము అని యోహాన్ని పిలిచి విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య, ఒక స్త్రీని, మహావేశ్య. ఆ తర్వాత 2వ వచనం ఏం చేస్తుంది ఈ వేశ్య? భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచారంలో మధ్యమత్తులైరి. 18వ అధ్యాయంలో అదే చూసాం. అంటే ఈ స్త్రీ కాదు, అక్కడ కమర్షియల్ వ్యాపారం. అయితే ఇక్కడ ఒక స్త్రీ దోషము అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ స్త్రీని గురించి ఇంకా మనం కిందకు వస్తే కనుక 3వ వచనం, నన్ను ఎత్తుకొని అక్కడ తీసుకొని వెళ్ళి పెడితే 7 తలను 10 కొమ్ములను ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీ. ఏం చేస్తుంది ఈ స్త్రీ? ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ బంగారు పాత్ర ఏముంది? 4వ వచనం మధ్యలో ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండి ఉన్న ఒక సువర్ణ, ఏహ్యమైన కార్యాలు, హేయమైనటువంటి కార్యాలు.
ఇది ఇక్కడ మనం చూస్తాం. బాగా గమనించడం దయచేసి. మీకు లేక నాకు ఒకేసారి అర్థమవుతుందని నేనేం అనుకోవడం లేదు. అయితే దాని మీద మనం మనసు పెట్టాలి. ప్రభు మనకు సాయం చేస్తాడు. ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయం క్లియర్గా మనం ధ్యానం చేస్తూ వచ్చిన సందర్భాలు మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు 17వ అధ్యాయంలో ఉండే ఈ స్త్రీ కూడా భూరాజులను లోకమంతటిని ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండి. దయచేసి గమనించండి. అందుకని ఈ స్త్రీకి ఏం పేరు? వేశ్య అని పేరు. మీరు బైబిల్లో వ్యభిచారము అని అన్నప్పుడు మనకు ప్రాముఖ్యమైన తలంపు ఒకటి ఎప్పుడు గుర్తుకు రావాలి. ఏమిటి అని అంటే, నేను ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను. అది రోమీలకు రాసిన పత్రిక 2 దయచేసి మీరు చూడండి. స్పష్టంగా మీ మనసులో దాన్ని చదవండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై ఏమైనారు? మీరు వేరొక పురుషుని చేరుటకు అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు 2వ వచనానికి మనం వెళితే, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రములు అతని భద్రురాలు, కానీ భర్త చనిపోయినలా భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె ఏం పొందుతుందంట? ఇప్పుడు 3వ వచనం చాలా ప్రాముఖ్యం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన వ్యభిచారిని ఎనబడును. చాలు. మనము ఈ 3వ భాగము అర్థం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన వచనం. భర్త బ్రతికి ఉన్న ఎడల వేరొక పురుషుని గన చేరితే ఆమెను ఏమంటారు? వ్యభిచారి లేక వేశ్య అని అంటారు. అవును. ఇప్పుడు ఇశ్రాయేలు గూర్చి మనము గమనిస్తే, ప్రభువైన దేవుడు ఇర్మియా గ్రంథంలోను, ఇతర యెషయా గ్రంథంలోను, హోషేయ గ్రంథంలోను మనం గమనించినప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఒక మాట, నేను మీ తల్లికి పరిత్యాగ పత్రికను ఇచ్చా. ఎందుకు? ఆమె వ్యభిచారిణియగు మీ తల్లి అన్నాడు. కారణం ఏమిటి? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ, నీ సృష్టికర్త అయిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. అయితే వారు తమ సృష్టికర్తను మరచి ఏం చేశారట? వారు సృష్టిని పూజించబోనుకున్నారు. ఇది ఇశ్రాయేలీల వ్యభిచారం. వారిదే కాదు, లోకం యొక్క వ్యభిచారం. ఈరోజు మన గ్రంథాలు చెబుతాయి, ప్రజాపతి అంటే ప్రజలకు భర్త అయిన వాడు. ఒక ఇశ్రాయేలే కాదు, దేవుడు సృజించిన ప్రజలందరూ అలాంటి వారికి ఆయన పతి భర్త అయి ఉన్నాడు. ప్రజాప్రతిదేభ్యానాం అంటారు. ప్రజలకు పతి భర్త అయిన వాడు. అయితే ఇప్పుడు ప్రజలు ఏం చేశారు? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడవలనో దానిని కాదని త్రోసి వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రకారం వారు కల్పించుకున్న వాటిని వారు పూజించి ఆరాధించువారుగా ఇప్పుడు వారి గురించి ఏం చెప్పాలి? వేశ్యయగు. ఇశ్రాయేలు గురించి బహు కఠినంగా మాట్లాడాడు ప్రభువైన దేవుడు.
నేను దాన్ని ఒక సాదృశ్యంలో మీకు చెప్తా, ఒక ఉదాహరణలో. అదే హోషేయ గ్రంథం. ప్రభు అయిన దేవుడు ఏమన్నాడంటే హోషేయని పిలిచి, నీవు వెళ్ళి వ్యభిచారిణి అయిన గోమెరును నీకు భార్యగా తీసుకోపోన్నాడు. చాలామందికి అర్థం కాదు ఈ మాట. అదేంటి దేవుడు ఈ మాట చెబుతాడు ప్రవక్తతో? పోయి వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు ఏంటి? కాబట్టి మనం ఎవరినంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటే కాదది తప్పు. ప్రభుకు తెలుసు ఆ స్త్రీ ఏం చేస్తుందో అన్న విషయం. అయితే హోషేయకు ముందే ఆ సంగతి చెప్పాడు. హోషేయ ఏమనలే. ఎందుకు చెప్పాడు అంటే ఆఖరికి హోషేయ వెళ్ళి ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. గోమెరు ఆఖరికి వేశ్యాత్వం ప్లే చేసింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభువైన దేవుడు ఏమంటాడంటే, వ్యభిచారిణి అయిన ఆని భార్యను తిరిగి నువ్వు కొనుక్కొచ్చుకోపో అన్నాడు. ఇదంతా చక్కని సాదృశ్యం. అంటే ఏంటి? ప్రభువైన దేవుడు తన నిజమైన స్థితిని హోషేయ యొక్క అనుభవంగా మార్చాడు. తద్వారా హోషేయ ప్రభువైన దేవుని హృదయ వేదన ఏంటో తాను అర్థం చేసుకుంటాడు. అలాగ పరిచయం చేస్తాడు. అందుకు చెప్పాడు ఆ మాట. ఇశ్రాయేలు, ఆ గోమెరు ఇశ్రాయేలుకు సాదృశ్యం. అప్పుడు దేవుడు అన్నాడు, నీ వెళ్ళి మళ్ళీ క్రయం చెల్లించి దాన్ని తెచ్చుకోపో. ప్రభువైన దేవుడు అది చేశాడు. అది ఇక చేయబోతున్నాడు. ఇశ్రాయేలు గురించి కాదు, సర్వ ప్రపంచానికి వచ్చి, మానవాళికి వచ్చి. కాబట్టి ఇక్కడ నేను మూడవ పాపం వారిని గురించి నేను ఎక్కువగా జ్ఞాపం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఈ రోజున ప్రపంచ దేశాలు, జనాలు, జాతులు, జనాంగాలు తమ సృష్టికర్త దేవుని మరిచి తమ కొరకై కల్పించుకున్నటువంటి వాటిని ఆరాధించి ఆచరిస్తూ వారు వ్యభిచారులు అయిపోయినారు. అది దోషం, అది దుర్మార్గత, అది దుష్టత్వం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన దేవుడు యోనాకు ఒక మాట చెప్పాడు. యోనా అంటాడు ఏమని? చదవండి మీరు దయచేసి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా తీసేవారు, త్వరగా చదవండి ఎవరైనా సరే. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం తీయలేదా ఇంకా? ఎక్కడ? కాబట్టి వారు 2:8 అయ్యా. ఇంతమంది అవుతుంది, మళ్ళీ అర్థం కావద్దు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాధారాన్ని ఏం చేశారు? ఈ జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2వ అధ్యాయం 11వ వచనం ఏం చేశారయ్యా? జీవజలంలో ఊట అయిన నన్ను విడిచి తమ కొరకు నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. కాబట్టి ఇది ఈ జకరియా గ్రంథం 5వ అధ్యాయంలో చివరి భాగంలో ఉన్న ఆ స్త్రీ she is personified. sin is personified in her. ఒక స్త్రీగా ఆ దుష్టత్వం అనేది ఇక్కడ వ్యక్తీకరించబడింది అని చెప్పాలి. సరే, ఇప్పుడు 3వది మీకు అర్థమైంది. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్పి బాగా ముగించేసి ఇక ముందుకు వెళ్దాం, మన టైం కూడా అయిపోతుంది. ఏంటంటే 3వది తలంపులో ఇంకో మాట ఏంటంటే, ఈరోజు ప్రపంచం యావత్తు కూడా అటువైపుగా పయనిస్తుంది. ఏంటి? ఒక సమయం వస్తుందట, ఫైనాన్స్ ఒకటి, మిలిటరీ ఒకటి, దేశాల సరిహద్దులు తుడిపెట్టబడతాయి. అంతేకాదు, ఇవన్నీ సంగతులు నేను చెప్పేదానికంటే ఒక్క రిలీజన్, ఒకే ఒక్క మతం ప్రపంచమంతా. దానికి చాలా ప్రయత్నాలు ఇప్పటికే జరిగినాయి, అయిపోలే, జరుగుతూనే ఉన్నాయి. అంటే 1 రిలీజన్ వరల్డ్,
లోకమంతా ఒకే ఒక మతం. ఏం మతం? ఆ మతం సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిని ఆరాధించి పూజించే మతం. అది వేశ్య మతం. కాబట్టి 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి 5 వచనాల్లో ఆ స్త్రీ మతపరమైన పాపాన్ని మనకు చూపిస్తుంది. ఇక వ్యభిచారం, వేశ్యాత్వం అంటే ఏంటో నేను మీకు చెప్పా. దేవుణ్ణి ఇశ్రాయేలుకు పోల్చి ప్రపంచంలో మానవాళికి దేవునికి సంబంధానికి వచ్చి నేను చెప్పి, అయితే ఆ దేవుని విడిచిపెట్టి ఇంకా దేన్నో చేయడం అనేది ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ హార్లిటరీ, ఇట్ ఈస్ అడల్టరీ, ఇట్ ఈస్ ప్లేయింగ్ అన్ఫెయిత్ఫుల్నెస్ టు వర్డ్స్. దేవుని యెడల అపనమ్మకత్వాన్ని వారు చూపించడం, ఇది ప్రపంచం. అందుకని నోహు దినాల్లో ఏముంది, తర్వాత ఆ సొదొమ గొమొర్రా కాలంలో, లోతు కాలంలో ఏముంది అనేది మనం చూస్తే ఒక సాదృశ్యం మనకుంది. ఏంటి ఆ సాదృశ్యము అనంటే, ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని తాను తిరిగి తన దేశానికి పోతుంటే ఎందుకో ఆగిపోయాడు వాడు, పొదుగూకిందని. అప్పుడు ఆ ఊరి వారు ఆ స్త్రీని ఎలాగా చెరిపారో అనే విషయం, ఈ సంగతులన్నీ చెబుతూ ప్రభు అంటాడు, మనుష్య కుమారుని రాకడ దినములు ఇలాగా ఉండవు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫ్లెష్లీ లస్ట్ ఫాలింగ్ ఇన్ సిన్ ఆఫ్ అడల్టరీ, బట్ ఇట్ ఈస్ ది సిన్, స్పిరిచువల్ సిన్ ఆఫ్ అడల్టరీ, లీవింగ్ ది వెరీ క్రియేటర్ గాడ్, uniting themselves with the lifeless things, so-called gods. That is the adultery and harlotry in the sight of the living God. దేవుని దృష్టిలో అది వేశ్యాత్వము, వ్యభిచారం. ఈ దోషము అనేది మూడవదిగా జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. రండి దయచేసి జకర్యా గ్రంథం 5వ అధ్యాయం. సరే, ఇప్పుడు 3 సంగతులు అయిపోయినాయి. ఆ 5వ వచనం నుంచి మరొక భాగానికి మనము వెళ్దాం. మరొక భాగానికి మనం వెళితే, ఈ దోషమూర్తి అనే ఈ వికెడ్నెస్, దుష్టత్వము, పాపం అనేదే దోషం. 9వ వచనం దయచేసి చూడండి. నేను మరలా తేరి చూడగా, ఈ దర్శనంలో జకర్యా ఇంకా మరలా తేరి చూడగా ఏం కనపడిందంటే, 2 స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు వారికి ఉండెను, గాలి వారి రెక్కలు ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశం మధ్యకు ఎత్తి దాన్ని 2 స్త్రీలు. ఈ 2 స్త్రీలు ఎవరు అనే విషయాన్ని మనం చెప్పుకుంటే, ఆ 2 స్త్రీలు వారికి ఏమి రెక్కలు ఉన్నాయంటండి? శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు. బైబిల్లో శంకుబుడి కొంగ పవిత్రమైందా, అపవిత్రమైందా? అపవిత్రమైంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఒకరు ఎవరు తీస్తే 11వ అధ్యాయము సంఖ్యాకాండం 19వ వచనం చదవండి. ఏం చదువుతున్నావు నువ్వు? క్షమించండి, సారీ, నేనే తప్పు చెప్పాను. లేవీకాండం 11వ అధ్యాయం 19వ వచనం. లేవీకాండం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. కొంగ, ఏమి కొంగ ముందు? మరి అది చదువుకుంటే ఎగ్గొడితే ఎట్లా? కొంగ అంటే శంకుబుడి కొంగ, ప్రతి విధమైన హేయమైనది, అపవిత్రమైనది, దాన్ని తినకూడదు. చాలండి. కాబట్టి ఇక్కడ ఈ 2 స్త్రీలు ఎవరు అనంటే, వాళ్ళిద్దరూ ఆ దోషమూర్తి మరి దాని సంబంధికులో ఏమో
అయితే ఏదేమైనా కానీ ఆ పాపమును దుష్టత్వమును ప్రభువైన దేవుడు ఈ దేశంలోంచి తొలగించడానికి పవిత్రగా వచ్చినప్పుడు ఒక సామెత చెబుతారు, ఇనుమును చెప్పండి, ఇనుము చేతనే పదును పెడతారు. కాబట్టి దుష్టత్వాన్ని ప్రభువైన దేవుడు వారి ద్వారానే ఏం చేస్తున్నాడట? తీసివేస్తున్నాడు. అవును, ఆయనకి ఇష్టమైంది ఆ కార్యం అలాగా చేస్తున్నాడు. దానికి ప్రభు తన దూతలు పంపాల్సిన అవసరం లే, దాన్ని ఎత్తుకొని వాళ్ళు మోసే అవసరం లే. ఏంజల్స్ కెనాట్ ఐడెంటిఫై విత్ సచ్ వికెడ్నెస్ ది ఉమన్. అలాంటి దుర్మార్గత దుష్టత్వం అనే స్త్రీతో దూతలు వచ్చి ఆమెను మోసుకొని పోవడం ఏంటి? కాబట్టి ప్రభువైన దేవుడు హేయమైన దాన్ని హేయమైన ద్వారా తొలగించేస్తుంది. ఈ కాలంలో పాపాన్ని పవిత్రమైన రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు. కానీ అయితే ఆ దినాన దేశంలో నుంచి దోషాన్ని తీసివేయాల్సి వచ్చినప్పుడు ప్రభువైన దేవుడు వాడుకునే సాధనాలు మనకు తెలియదు. గాడిద అపవిత్రమైన జంతువే, అవును కదా? అయితే అలాంటి గాడిదని బిలాముకు బుద్ధి చెప్పడానికి వాడుకోలేదా? వాడుకున్నాడు, మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు శంకుముడి కొంగ రెక్కలు వంటి రెక్కలు కలిగినటువంటి ఈ స్త్రీలు దోషమూర్తిని, ఆ తూమును ఎత్తుకొని మోసుకొని పోతున్నాయి. దిస్ ఈజ్ సంథింగ్. ఏం లే, ఒక్క చిన్న మాట చెప్తాను. ఏం కనపడుతుంది? ఇందాక మనం చెప్పుకుంటాం కదా, ది రిమూవల్ ఆఫ్ సిన్ అండ్ వికెడ్నెస్. కాబట్టి ఈ దేశంలోంచి దోషమును ఏం చేస్తున్నాడట? పంపించేస్తున్నాడు. ఈ ప్రజల మధ్య నుంచి దోషాన్ని పంపించేస్తున్నాడు. ఇశ్రాయేలు దేశం నుంచే కాదు, నేను ఇంకొక మాట విశాలంగా పోయి మాట్లాడితే, ఒక దినం రాబోతుంది ఈ భూమి మీద నుంచి ప్రభు పాపాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయబోతున్నాడు. 2-3 మాటలు జ్ఞాపం చేస్తాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. సరే, అది వదిలేసేయండి. ఆదికాండం మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఆదివారాలు, మళ్ళీ మీరు వాటికి పోయి ఆలోచించండి. కానీ అయితే ఇప్పుడు దేవుడు నేలమంటితో నరు నిర్మించాడు. నిర్మించి అంటే భూమిని నూతనంగా చేశాడు, నరు నిర్మించాడు. ఆ తర్వాత నరుడు ఏం చేశాడు? పాపం చేశాడు. అందుకు దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 3:17లో నీ నిమిత్తం ఈ నేల శపించబడి. కాబట్టి ఈ నేల ఏం చేస్తుంది? ఇప్పుడు రోమా 8వ అధ్యాయంలో ప్రస్తుతం సృష్టి యావత్తునట. రండి, రోమా పత్రిక 8వ అధ్యాయం. ఈ నేల ఒకటే కాదు, సృష్టి యావత్తు కూడా 20వ వచనం నుంచి, ఏలైనగా సృష్టి నాశనములోనైన దాస్యంలో నుండి విడిపింపబడి, అంటే నాశనమునకు లోనైన దాస్యంలో సృష్టి యావత్తు ఉంది, స్వాతంత్ర్యం కొరకు ఎదురు చూస్తూ ఉంది. 22 సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ఉంది, ప్రసవేదన పడుచూ ఉంది. అంతేకాదు, ఆ సృష్టి కూడా దేవుని కుమారులు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందాలనే ఆశ నిరీక్షణ కలిగి ఉంది. అర్థమైంది కదండి? ఇది ప్రస్తుత భూమి యొక్క స్థితి. ఒక ఇశ్రాయేల్ దేశమే కాదు, ది హోల్ ఎర్త్. అయితే ప్రభువైన దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఆ మాట జ్ఞాపం చేస్తాను. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-2 వచనములు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-2. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని అయిపోయా, పాతవి గతించాను. మళ్ళీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా. అది సంగతి. ఇప్పుడు మీరు అంటే జస్ట్ జ్ఞాపం చేస్తున్నాను, నేను వ్యాఖ్యానించడానికి ఎక్కువగా. మొట్టమొదట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. అయితే భూమి ఎలాగుంది? ఇంకా అంతకంటే ముందు ఇంకో మాట చెప్పాలి.
భూమిని దేవుడు సృజించినప్పుడు ఎలాంటి దానిగా సృజించాడు? ధ్యానం చేసింది ఆదివారం. ఆదికాండం 45వ అధ్యాయం 18వ వచనం. నిరాకారంగా శూన్యంగా ఉండగా దాన్ని చేయలేదు, కానీ నివాసయోగ్యంగా ఉండగా దాన్ని చేశాడు. బట్ వాట్ హ్యాపెండ్? ఏమైంది? నివాసయోగ్యంగా ఉండే దేవుడు చేసిన ఈ భూమి ఆకాశాలు నిరాకారంగా శూన్యంగా మారిపోయిన కారణం ఏంటంటే పాపం. ఎవరి పాపం అది? సిన్ ఆఫ్ ఏంజల్స్. లూసిఫర్ని గురించి ప్రభు ఒక మాట అన్నాడు తెలుసా? యేసుకేల కింద 8వ అధ్యాయం మీరు తీకండి. ఇప్పుడు నీ యందు పాపం అగుపడు వరకు ఎలాగా ఉన్నావు, నువ్వు ఎంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ సిన్ వాజ్ ఫౌండ్ ఇన్ ది ఏంజల్స్. బై ది సిన్ ఆఫ్ ఏంజల్స్, ఈ దూతల పాపం ద్వారా భూమిని నిరాకారంగా. అయితే దేవుడు మళ్ళీ ఏం చేశాడు? దేవుడు తర్వాత వెలుకనుగా కానీ అన్నాడు, మళ్ళీ భూమి అన్నాడు, మళ్ళీ అన్నాడు, అంతే మనిషి. అయితే మళ్ళీ ఆదాము చేసి పాపం చేసినందుకు మళ్ళీ భూమి ఏమైంది? దేవుని స్తోత్రం. ఓ దినం రాబోతుంది, ఇదిగో నూతన ఆకాశం, నూతన భూమి. 21వ అధ్యాయం 5వ, ఇదిగో సమస్తం నూతనంగా చేయవు. అంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు రిమూవ్, ఎరాడికేట్ ది సిన్ అండ్ వికెడ్నెస్ ఫ్రమ్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నుంచి పాపమును, దుష్టత్వాన్ని ప్రభువైన క్రీస్తు దేవుడు తుడిపెట్టబోతున్నాడు. దిస్ ఈజ్ ది ప్రిపరేషన్ ఫార్ ది కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు ఇది సిద్ధపాటు. ఆయన వచ్చినప్పుడు ఆయన పరిపాలన రాజ్యం ఎలాగుండబోతుందంట? నీతి సమాధానం అని అర్థం ఇచ్చినట్టు. కాబట్టి అలాంటి 1000 ఏళ్లలో ఈ భూమి మీద తర్వాత ఫర్ ఇటర్నిటీ అక్కడ నీతే కానీ ఇక పాపం ఏమాత్రమునో ఉండదు. అందుకే 2వ పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో పేతురు ఏం వాడాడు అని అంటే, చివరికి ఆ మాట అంటారు, మనమైతే నూతన ఆకాశము నూతన భూమి కొరకై మనము చూచుచున్నాము, అక్కడ నీతి నివసించును. ప్రతి మాట జాగ్రత్తగా బైబిల్లో మనం గుర్తుంచుకోవాలి. నేను 3 మాటలు చెప్తాను ఇప్పుడు నీతిని గురించి. 1, ఈరోజు క్రీస్తు యేసు బల్యర్పణ ద్వారా ఆయనందు విశ్వాసం ఉంచువారు ఉచితముగా 2 కొరింథీ 5:21, రోమాపత్రిక 3వ అధ్యాయం 22, 24 వచనం ప్రకారం నీతి వారికి ఆరోపించబడుతుంది. This is the imputed righteousness of Christ through faith, through the sacrifice of our Lord Jesus Christ on the cross. రెండవది, ఒక దినం రాబోతుంది నీతి ఏలుబడి చేస్తుంది. ఎప్పుడది? 1000 ఏళ్ళ. ఇప్పుడు మనం అదే చూస్తాం. ది ప్రిపరేషన్, యేసు ప్రభుని 1000 ఏళ్ళ పాలన కొన్ని సిద్ధపాటు. నీతి అక్కడ ఏలుబడి చేస్తుంది. అయితే ఇంకొక దినం రాబోతుంది, 2వ పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో, అందు నీతి నివసిస్తుంది. కాబట్టి నీతి ఆరోపించబడుతుంది ఇప్పుడు. రెండవది నీతి ఏలుబడి చేయబోతుంది భవిష్యత్తులో. ప్రభువైన క్రీస్తు రెండవ రాకడలో ఆయన 1000 ఏళ్ల స్థాపన. ఆ తర్వాత శాశ్వతంగా నీతి నివాసం చేయబోతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది 4వ తలంపు. పాపమును, దోషమును, ఈ దోషమూర్తిని పూర్తిగా భూమి మీద నుంచి ప్రభువైన దేవుడు తుడిపెట్టబోతున్నాడు. చివరి తలంపు కొద్దాం. జకరియా గ్రంథం 5వ అధ్యాయం. జకరియా గ్రంథం 5వ అధ్యాయం. టైం ఆల్రెడీ అయిపోయింది. జకరియా గ్రంథం 5వ అధ్యాయం దయచేసి చూడండి. ఇక్కడ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారట ఈ రెక్కలు వెళ్ళిన 2 స్త్రీలు? ఆ మాట నేను చదువుతాను. 11వ వచనం. 10లోనేమో ప్రశ్న, ఈ తూముని ఎక్కడికి తీసుకొని పోతున్నారు వాళ్ళు? నాతో మాట్లాడు దూతని నేను అడిగగా, అప్పుడు ఆ దూత చెప్పాడు. 11 అందరం కలిసి చదువుకుందాం. 11 షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోతున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచురని
అతడు నాకు ఉత్తరమిచ్చను. ఎక్కడ తీసుకుని వెళ్తున్నారంటే అండి, షీనారు దేశం. తెలుసా దేశం ఏ దేశము? ఏ దేశం? షీనారు దేశం. తెలియదా? అది తెలియకపోతే ఎట్టండి. ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి, త్వరగా తీసిన వారు. ఆదికాండం 10వ అధ్యాయము 10వ వచనం. షీనారు దేశములోని బాబేలు. విన్నారా? మీకు బాబేలు బబులోన్ అంటే గుర్తు, కానీ ఈ బాబేలు ఎక్కడుంది? షీనారు దేశం. ఇప్పుడు ఈ మాట ద్వారా ఇంకా మనకు కరెక్ట్గా అర్థమయ్యేది ఏంటంటే, షీనారు దేశంలోని తీసుకుని పోతున్నారు. బట్ ఏ పర్టికులర్ ప్లేస్, ఒక ప్రత్యేకమైన ఒక స్థలానికి. ఏ స్థలానికి? ఏ పట్టణానికి? బాబేలు పట్టణానికి. కాబట్టి 10వ అధ్యాయం 10లో షీనారు దేశంలోని బాబేలు, ఎరెదు, అక్కడ కన్య అని పట్టణములు. బాబేలు అనేది పట్టణం, ఒక దేశం కాదు. దేశమేమో షీనారు దేశం, బాబేలేమో పట్టణం. సరే, ఇప్పుడు ఈ షీనారు దేశాన్ని గురించి ఇంకో మాట మనం తెలుసుకుందాం. 11వ అధ్యాయం ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయము దయచేసి చూడండి. ఇక్కడ 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమైపోతుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడను. అక్కడ వారు, మళ్ళీ షీనారు దేశం వచ్చింది. అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఒక మైదానంలో, అంటే ఆ మైదానం ఆ బాబేలు దగ్గరనే, బాబేలు పట్టణం 10 చదివాం కదా. అక్కడ వారు ఒక గోపురం కట్టడానికి మొదలుపెట్టారు. ఇక దాని గురించి మనం ఎక్కువ వ్యాఖ్యానించుకోము, కానీ ఒక్క మాట చెబుతాను. అది ఏంటంటే సిన్ ఆఫ్ రిబెలియస్నెస్ టు గాడ్. దేవునికి తిరుగుబాటు, అవిధేయత చూపిన వారి పాపం. వాడు గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ మొదలైంది పాపం అంటే ఏంటో. అర్థమవుతుందా మీకు? దీనికంటే ముందు కూడా మనం చూస్తాం, ఇక్కడ ఇంకా తేటగా మనం చూస్తాం. కాబట్టి డిసొబీడియన్స్ గురించి మనం చూస్తాం, రిబెలియస్నెస్ గురించి మనం చూస్తాం. బట్ ఒక స్థలానికి మనం వెళ్ళి రిబెలియస్నెస్ టు గాడ్ అనేది ఎక్కడంటే ఆ షీనారు దేశంలో, ఆ బాబేలు, ఆ మైదానం దగ్గర. కాబట్టి ఈ స్థలం ఏం చూపిస్తుంది, దేశం ఏం చూపిస్తుంది అంటే, దేవునికి సృష్టికర్త, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వారి పాపాన్ని మనం చూపిస్తుంది. అక్కడికి తీసుకొని పోతున్నారట. కాబట్టి వేర్ ఇట్ స్టార్టెడ్ దేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. ఎక్కడిది ప్రారంభమైందో అక్కడ అది, చెప్పండి, ముగించబడబోతుంది. అది ప్రభువైన దేవుడు చేస్తాడు. సరే, ఇంకా దాని గురించి మీరు తలంచండి దయచేసి. కనుక దానికి ఏం దేవుడు చోటు ఇవ్వడు. ప్రభువైన దేవుడు దాన్ని ప్రకారం చేయబోతున్నాడు. కనుక 5వ అధ్యాయం 2వ భాగంలో ఈ 5 తలంపులు మనం చూచాక ఒక చిన్న హెచ్చరిక తలంపుతో మనం ముగించుకున్నాం. ఎందుకంటే ఈ భాగంలో ఈ స్త్రీ, కోలా స్త్రీ ప్రాముఖ్యంగా మనం చూసి వచ్చాము. కనుక రండి దయచేసి ఈరోజు సంఘాన్ని గురించి మనం చిన్న మాట చెప్పుకుందాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 20-22 వచనాలలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు తుయతైరలో ఉండేటటువంటి సంఘము దూతకు నేను చదువుతున్నాను. ఆయనను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చు. యెజెబెలు స్త్రీ ప్రస్తుత దినాలలో సాతానుడు బహుయుక్తిగా సంఘంలో యెజెబెలు స్త్రీని ఉండనిస్తున్నాడు. ఆమె పని ఏం పని? 20వ వచనం. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచూ ఉంది.
ఇదంతా ఏదో ఇస్రాయల్ గురించి ఫ్యూచర్ భవిష్యత్తును గురించి చెప్పుకున్నాం అనుకొని మాత్రమే ఆగిపోవద్దు. ఇప్పుడు ఈవెన్ ప్రజెంట్ డే ఈ దినాలను సంఘాన్ని గురించి మనం చూస్తాం. ఇప్పుడు సంఘం అనేది కూడా ఎవరుగా చెప్పబడ్డారండి? 21వ అధ్యాయం, క్షమించండి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనంలో 7లో గొర్రెపిల్ల భార్య అన్నాడు. తర్వాత 8వ వచనంలో ఆమె తనను తాను ఏం చేసుకున్నదట? సిద్ధపరచుకున్నది. కాబట్టి ఇక్కడ ఇద్దరు స్త్రీలు మనకు కనపడతారు. ముఖ్యంగా ఒక స్త్రీ 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో దోషమూర్తి వేశ్య స్త్రీ భూలోక రాజులందరినీ దాని వ్యభిచారం మధ్య చేత మత్తులుగా చేస్తుంది, జీవముల దేవుడి నుంచి దూరం చేస్తుంది. అయితే మరొక స్త్రీని మనం చూస్తాం. ఆ స్త్రీ సంఘం. ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రధానం చేయబడిన పవిత్రమైన కన్యక, గొర్రెపిల్ల యొక్క కాబో భార్య. ఇద్దరు స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన వారు. బైబిల్ ధ్యానం చేసేటప్పుడు ఈ సంగతులు మీరు తలంచండి. కనుక ఇప్పుడు ఈ స్త్రీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎక్కడుందంట? యెజెబెల్ అన్న స్త్రీని. యెజెబెల్ సంగతి మీకు తెలుసు కదండి. ఆ యెజెబెల్ ఏం చేస్తుంది? 2 పాపాలు ఇక్కడ మనకు చూపించాడు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడు. ఇది మనం జకర్యా 5లో తలస్తూ వచ్చిన ఆ పాపం అనేటువంటిది మనం చూచాం. కాబట్టి ఈ రోజున మన కడు జాగ్రత్త ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఇంకొక వచనం చదివి ప్రార్థన చేయాలి. 1 కొరింథీ 5వ అధ్యాయం, 1 కొరింథీ 5వ అధ్యాయం. క్రీస్తు దాసులమైన మనం ఏమాత్రం మోసగించబడకూడదు. 5వ అధ్యాయము రండి దయచేసి. మీరు 9వ వచనం నుంచి చివరి వరకు కూడా గుర్తుంచుకొని తర్వాత మీరు చదవండి. అయితే ఇక్కడ జారులు లోబులు గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాం. 13వ వచనం. ఆ దుర్మార్గుని మీలో నుంచి వెలివేయండి. ఇది కాలపు సంఘంగా ఉండాలి. జాగ్రత్త ప్రియులరా. కనుక లోకంలో అవిశ్వాసుల గురించి పౌలు ఇక్కడ వ్రాయలేదు. అయితే సంఘంలో వారిని గురించే మాట్లాడుతూ, వెలపట ఉన్న వారికి తీర్పు తెచ్చాడు నాకేలా, లోపట ఉన్న వారిని గురించి నేను మాట్లాడుతున్నా అన్నాడు. యెజెబెల్ అనే స్త్రీని ఉండనిచ్చే దౌర్భాగ్యమని స్థితిన్నారు సంఘాల్లో, బహిరంగంగా చాలా సంఘాలలో. సరే, నేను ఇంక దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానం చేయని నేను ముగించిపోతాను. ఇది జకర్యా గ్రంథం 5వ అధ్యాయం. ఇటు వాటిని గురించి మనం జాగ్రత్తగా ఉండి ఒక్క మాట చెబుతూ, ఒకే పురుషైన క్రీస్తునకు ప్రధానం చేయబడిన మనం పవిత్రులైన కన్యకను కానీ, ఒకే పురుషైన ప్రభువైన క్రీస్తుని పరలోక వారికి భారీగా ఉండ మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేద్దాం.